జగమంత కుటుంబం ముగింపు. ఆ రోజు ఆదివారం సాయంత్రం అలా షికారుకు వెళ్ళిన భరద్వాజ దంపతులకు అక్కడ పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. అందులో ఒక చోట యువ దంపతులు తమ ఏడాది పాపను ఆడిస్తున్నారు. పాప ముద్దుగా బొద్దుగా చాలా అందంగా చలాకీగా ఉంది. బుడి బుడి నడకలతో ఆ ప్రదేశమంతా పరిగెత్తుతూ ఉంది. ఆ పాపను చూడగానే భరద్వాజ దంపతులిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి మనసులోనూ ఒకే సమయంలో ఒకే కోరిక, అలాంటి పాప మన ఇంట్లోనూ ఉంటే బాగుంటుంది. పరాయి వాళ్ళ పాపను ఎంతసేపని ఆడించగలం అన్న భావనే ఆ చూపుల్లో. ఆ సమయంలో అతనికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. వాళ్ళు చెప్పిన దాంట్లో అనేక భావాలు ఇమిడి ఉన్నాయన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మరుసటి ఏడాది బాబు పుట్టాడు. జగన్నాథం దంపతులకు మొత్తానికి వంశాకురం కలిగిందని కొండంత తృప్తి. గడిచిన ఏడాది కాలంలో భరద్వాజకు కాలనీలో అందరితోనూ సన్నిహితం బాగా పెరిగింది. తనతో మెలిగే వాళ్ళల్లో కొంతమందికి పరస్పరం వైరం లాంటి అయిష్టం ఉండడం వల్ల అతని ముందు పలకరించుకున్నా విడిగా మాత్రం ఎడముఖం పెడముఖంగా ఉండడం గ్రహించాడు భరద్వాజ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తండ్రి చెప్పిన సామెతను అనునిత్యం పాటించే భరద్వాజకు ఆ కాలనీలో అందరూ మంచివారుగానే కనిపించేవారు. ఆ ఒక్క అలవాటు వల్లే భరద్వాజ ప్రత్యేక అర్హతలు లేకుండా విఐపిగా చలామణి అవసాగాడు. బాబుకు ఏడాది వయసు వచ్చింది. తాము కోరుకున్నట్లుగానే బుడిబుడి నడకలతో ముద్దులొలికే మాటలతో అలరిస్తున్నాడు బాబు. కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు తమ ఊరికి వెళ్ళి వస్తూ ఉండేవారు భరద్వాజ. వెళ్ళినప్పుడల్లా తమ పూర్వీకుల కుటుంబాల గురించి తండ్రి చెప్పడం ఇతను వినడం ఆనవాయితీగా మారింది. మరో పక్షంగా అతనికి మరో సంతానాన్ని కనమని చెప్పడమే అది. తండ్రి మనసులోని కోరిక భరద్వాజకు అర్థమైంది. ఊరికి బయలుదేరే ముందు భరద్వాజ తండ్రితో అన్నాడు, నాన్న, ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో నాకు బాగానే అర్థమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ అన్నది చాలా ముఖ్యం. ఇద్దరు పిల్లలుండడం వల్ల సోదరత్వం అలవడుతుందన్న భావన కూడా మంచిదే, కానీ దానికోసం తొందరపడమని చెప్పడంలో లాజిక్ లేదు. ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. కుటుంబం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను. మీరు నిశ్చింతంగా ఉండండి అన్నాడు. టాక్సీ ఎక్కే ముందు ఇప్పటికీ 2 ఏళ్ళయ్యింది. ఒకసారి కూడా మీరు చెన్నైకి రాలేదు. వచ్చే వారం తప్పకుండా రావాలి. మీరు రాకుంటే నేను వచ్చి తీసుకెళ్తాను అని అన్నాడు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సమేతంగా పార్కు వైపుకు నడిచారు భరద్వాజ. అతని తల్లిదండ్రులు క్రితం రోజే వచ్చారు. జగన్నాథం దంపతులు మనవణ్ణి ఎత్తుకొని అక్కడున్న జారుడు బళ్ళ వద్దకు వెళ్ళి వాణ్ణి అక్కడ భరద్వాజ సంహిత ఆడుకున్న కాలిబాటలో నడక ప్రారంభించారు. మొత్తంగా 10 చుట్లు వేస్తే 2 కిలోమీటర్లు నడిచినంత దూరం అవుతుంది. అలా 10 రౌండ్లు ముగించి కూర్చున్నారు ఇద్దరు. అప్పుడే జగన్నాథం దంపతులు వచ్చి పక్కనే కూర్చున్నారు. హలో బ్రదర్, పేరెంట్సా అంటూ పలకరించాడు G22లోని ప్రకాశన్. అవునంటూ తలూపాడు భరద్వాజ. నమస్తే బాబాయ్ అంటూ జగన్నాథానికి చేతులు జోడించి తన వాకింగ్ కొనసాగించాడు ప్రకాశన్. బాబాయ్, సెకండ్ సెమ్ రిజల్ట్ వచ్చాయి, 9 GPA అన్నాడు C32లోని రోహిత్. నైస్, కీప్ ఇట్ అప్. అప్పుడప్పుడు సందేహాలు అడుగుతుంటాడు తన సబ్జెక్ట్. అంకుల్, రేపు నన్ను చూసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారంట. నాన్న మీతో చెప్పమన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు అంది D14లోని శ్రావణి. తనకి ఈ మధ్యనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం దొరికింది. కంగ్రాట్స్ అన్నయ్య. ఎల్లుండి LNTలోని ఇంటర్వ్యూ. రేపొక్కసారి కలుస్తా. ఏవైనా ట్రిప్స్ ఇవ్వగలవా అన్నాడు శశాంక్. అతను E14లోనే ఉంటాడు. దానికేం, నువ్వెప్పుడైనా రావచ్చు. మరో నిమిషంలో 70 ఏళ్ల శంకరన్ అక్కడికి వచ్చారు. అబ్బాయి, నా IT రిటర్న్స్ కాస్త చూసి పెట్టగలవా? వెబ్సైట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అర్థం కావడం లేదు అన్నాడతను. అతను H42లో ఉంటాడు. అలాగే తాతయ్య అన్నాడు భరద్వాజ. ఎవరు, అమ్మా నానేనా? నమస్కారం అండి. రత్నం లాంటి అబ్బాయిని కన్నారు. ఒకడు 1000 మందికి సమానం. పొగడతలు కాదు, నిజం అన్నాడు పెద్దాయన. జగన్నాథం కొడుకు వంక విప్పరిన నేత్రాలతో చూడసాగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన బంధుత్వాన్ని ఆపాదించుకొని భరద్వాజుని పిలవడం అతనికి చాలా వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా
ఆనందంగా అనిపించింది. అదే సమయంలో భరద్వాజ తండ్రి వైపు చూశాడు. ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి నానా? అందరూ ఒక చోట కలిసికట్టుగా ఉండడమే కదా. ఆ లెక్కన ప్రస్తుతం నాది ఎంత పెద్ద కుటుంబమో చూశావా? రక్త సంబంధం ఉన్నంత మాత్రాన బంధాలు బలంగా ఉంటాయా? రక్త సంబంధం లేకున్నా బంధాలు బలంగా ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఒకరికి రక్తదానం చేశాను. ఆ తరువాత ఆయన ఇక్కడున్న చాలా మందికి దానం చేశారు. కాబట్టి నా రక్తం ఇక్కడున్న అందరిలోనూ ఉన్నట్టేగా. ఆ లెక్కన ఇప్పుడు నేను వీళ్ళందరికీ రక్త సంబంధికుడినే. ఇక్కడున్న కుటుంబాలలో కనీసం సగం కుటుంబాలు నావే. అలా ఇప్పుడు నాది జగమంత కుటుంబం. ఏమంటారు అన్నాడు భరద్వాజ. జగన్నాథం కళ్ళు చెమ్మరించాయి. ఏమంటాను? నాకు అందనంత ఎత్తుకు ఎదిగావురా. నువ్వన్నది నిజమే. పరోపకార్థం మిద్దం శరీరం అన్నట్టు బంధాలు బలంగా ఉండాలంటే కేవలం రక్త సంబంధాలే కానక్కర్లేదు. నా ప్రయత్నం లేకుండా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన అంటే మనసు అనే పదంలోని మొదటి 2 అక్షరాలే కదా. ఆ మనసే అన్ని బంధాలకు మూలం. అదే మనల్ని నడిపిస్తుంది. వెరీ గుడ్. నాకిప్పుడు నిశ్చింతంగా ఉంది అన్నాడు జగన్నాథం కొడుకు వంక గర్వంగా చూస్తూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.